యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మీరందరూ బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖన భాగంలో నుండి 119వ కీర్తన 34వ వచనం ధ్యానం చేసుకుందాం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. గివ్ మీ అండర్స్టాండింగ్ అండ్ ఐ షల్ కీప్ దై లా, యా ఐ షల్ అబ్జర్వ్ ఇట్ విత్ మై హోల్ హార్ట్. అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, నీ ధర్మశాస్త్రము నాకు నేర్పుము, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. ఇప్పుడేమో నేను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నిజంగా దేవుని లేఖనములను అనుసరించు బుద్ధి, దేవుని లేఖనములను గ్రహించు బుద్ధి, దేవుని మాటలను గ్రహించు బుద్ధి, విను బుద్ధి, గ్రహించే బుద్ధి. ఈ 119వ కీర్తనలోనే చాలా మార్లు దావీదు నాకు బుద్ధి దయచేయము, నాకు వివేకము దయచేయము, నాకు జ్ఞానము దయచేయము అని వేడుకుంటున్నాడు. అవును, నిజంగా ఒక వ్యక్తికి దేవుడు ఆ బుద్ధిని గ్రహించకపోతే, ఆ బుద్ధిని దేవుడు దయచేయకపోతే, నేర్చుకొనున్నట్లు బుద్ధి దయచేయకపోతే మనిషి అన్నిటికీ కూడా దేవుని లేఖనములను గ్రహింపలేడు. గ్రహింప సామర్థ్యం లేదు మనిషికి. అదే అడుగుతున్నాడు దావీదు. నేను అనుసరిస్తాను, కానీ నాకు బుద్ధి కావాలి, నాకు బుద్ధి దయచేయి. ఒక రాజయ్యుండి నాకు బుద్ధి దయచేయము అని అడగటానికి ఎంత తగిన మనసు కావాలో కదా, ఎంత తగ్గాలో కదా దేవుని ఎదుట. ఒక రాజు అయ్యి ఉండి, సామాన్య మనిషి అయ్యి ఉంటే అంత అవసరం లేదు. సామాన్య మనిషి ఎంతకైనా తగ్గగలడు, ఎందుకంటే తనకేం లేదు కాబట్టి. కానీ ఓ దేవాతి దేవుని ప్రణాళికలో, దేవాతి దేవుని ఆజ్ఞలో అంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్న ఒక రాజు నిజంగా ఆ మాట అడగటం, నాకు బుద్ధి దయచేయు అని ఆ మాట అడగటం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో. అవును, దేవుడు మనకి బుద్ధి దయచేయకుంటే మనం గ్రహించలేము. ఇదే 119వ కీర్తన 73వ వచనంలో దావీదు అంటున్నాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. నేర్చుకొనడానికి బుద్ధి కావాలి, గ్రహించడానికి బుద్ధి కావాలి, అనుసరించడానికి బుద్ధి కావాలి. నాకు బుద్ధి దయచేయుము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఫర్ ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కeth ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు డూ ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్. దేవుని ఆలోచనలు, దేవుని కార్యములను, దేవుని మార్గములను వివేచించుటకైనా, ఆలోచించుటకైనా, గ్రహించుటకైనా మనలో ఆశ కలిగించున్నది, మనలో ఇచ్చ కలిగించున్నది, మనలో ఆ తపన కలిగించున్నది దేవుడే. మనంతట మనకి కూడా కలగొచ్చు, కానీ that doesn't do us any good. పోగా మనం దేవుని మార్గంలో నడవకుండా, మనం దేవుని మార్గమును
దూరం చేసుకొనడానికి మన స్వబుద్ధి, మన సొంత జ్ఞానము అడ్డుపడుతుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని చెప్తుంది వాక్యం. సామెతల 3వ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే మనకి కూడా ఉంటుంది, మన సొంత బుద్ధి ఉంటుంది. 3వ అధ్యాయం 5వ వచనం సామెతలు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నాకు బుద్ధి దయచేయము, నీ ధర్మశాస్త్రమును అనుసరించినట్లుగా నాకు మనస్సు ఇవ్వండి, నాలో ఆ బుద్ధిని మీరు కలిగించండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.